హాయ్ హలో నేనిప్పుడు అయితే మా సార్కి హెల్ప్ చేయడానికి వెనకాడను. నా ఎప్పుడు హెల్ప్ చేయడానికి ముందుంటుందన్నమాట. ఇద్దరం కలిసి ఒకటిగా అడుగు వేసి ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారా? ఈరోజైతే మా పిల్లోళ్ళందరూ 10th క్లాస్ ఎగ్జామ్స్ రాయడానికి వెళ్తున్నారనమాట. మేము స్కూల్కి వెళ్తున్నామండి. యాక్చువల్గా ప్రతి స్టూడెంట్ లైఫ్లో 10th క్లాస్ అనేది ఒక టర్నింగ్ పాయింట్ అనమాట. ఎన్నో ఆశలతో ఎన్నెన్నో ఆశయాలతో ముందుకు వెళ్ళాలంటే అసలు టర్నింగ్ పాయింట్ ఇక్కడే అనమాట. ఆ 10th క్లాస్ ఎగ్జామ్స్ రాయడానికి చాలామంది టెన్షన్ ఫీల్ అవుతూ ఉంటారు. ఆవగించంత టెన్షన్ మాకు వచ్చిందనమాట, పిల్లలు ఎట్లా రాస్తారో ఏంటో అని. ఎందుకంటే మాకు మా పిల్లలు ఎంత ముఖ్యమో స్టూడెంట్స్ కూడా అంతే ముఖ్యమండి. సో అక్కడికి పేరెంట్స్ కూడా వచ్చారనమాట. వాళ్ళ భావోద్వేగాలు చూస్తే నాకైతే కళ్ళలోంచి నీళ్ళు వచ్చాయి. అంటే నా బిడ్డ ఎలా రాస్తుందో పరీక్ష అనేసి ఒక్కొక్క తండ్రి ఆవేదన, తల్లి ఆవేదన, నిజంగా అయితే నాకు కళ్ళల్లోంచి నీళ్ళు వచ్చాయన్నమాట. సో పిల్లలందరూ ఎగ్జామ్కి లోపలికి వెళ్ళిపోయారనమాట. ఇంకా మేమందరం అయితే ఆల్ ద బెస్ట్ చెప్పేసాము. సో అందరూ హాయిగా లోపలికి వెళ్ళిన తర్వాత ఇంక మేమైతే మళ్ళీ రిటర్న్ ఇంటికి వస్తామన్నమాట. సో అందరూ ఎగ్జామ్ మంచిగా రాయాలని మేమైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. సార్ నేను ఎప్పుడు చెప్పాను కదా, ఎప్పుడు సార్కి హెల్ప్గా ఉంటుందని. సో ఇద్దరం కలిసి మళ్ళీ ఇంటికి వచ్చేసాము.